పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 14 లక్షలని మీరు బాకాలు ఊది ఆ రోజున ఎవరో ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చాలా ప్రముఖంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కుదేలైపోతున్నది, ఈ రాష్ట్రం అప్పులమయమైపోయి సర్వనాశనానికి దారి తీస్తోంది అని మీరు చెప్పినటువంటి మాటల సారాంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీస్తే ఇంకా చాలా ఉన్నాయి అప్పులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పొంతన లేకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమని పాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనే నిందలు మోపి తను హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6ను అమలు చేయటానికి ఏమాత్రము కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి, ఎలా ఈ సూపర్ 6 హామీలను అమలుపరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల ముందు మీరే 14 లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినారు. దాదాపు 3 లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ను కట్ చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. అందులోనూ కూడా అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మీ గతమంతా కూడా ఇదే, కొత్తగా వచ్చిందేమీ కాదు ఇది. మీరు మీ సశ్చీలతను గురించి, మీ క్యారెక్టర్ను గురించి అత్యద్భుతంగా మీరు చెప్పుకుంటూ ఉంటే మీకు బాకాలు ఊదేటువంటి, మిమ్మల్ని మోసేటువంటి బోయీలైనటువంటి మీడియా సంస్థల యాజమాన్యాలు మీరు చెప్పిందంతా కూడా వేదవాక్కులేనని, శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నట్టుగా, భగవద్గీత చెప్పినట్టుగా మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే పత్రికా సమావేశాలలో కానీ మీరు మాట్లాడుతూ ప్రజలకు చెప్పేటువంటి బోధలన్నీ కూడా ఆ భగవద్గీత సారాంశాలే అన్నంత గొప్పగా మీరు చెప్పిందంతా కూడా ప్రతి ఒక్కటి అక్షర సత్యమని, ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుదేలు చేశాడు అని, మీరు ఒక గొప్ప సాంఘిక సంస్కర్తగా మీరు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలను గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అమరావతి దూసుకుపోతోంది, సిలిండర్లు ఉప్పెనలాగా పడిపోతున్నాయి, తొందరలోనే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రవేశం, రైతులకు 20,000 రూపాయల రొక్కం ఇవ్వటమన్న హామీ నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు అన్నది మీ పత్రికలలో, మీ ప్రసార మాధ్యమాలలో ఎంత గొప్పగా వస్తున్నాయంటే అమలుకు నోచుకున్నటువంటివి ఎంత, మీరు కోత విధించిందెంత అన్నటువంటిది ఒక్క మాట కూడా రాదు. దీన్ని పక్కకు మళ్లించటం కోసమని ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ని తీసుకొని వచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సర్వ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఛిద్రం చేశారు అని చెప్పటానికే, ఉపయోగించటానికే సరిపోయింది.